45 ఏళ్ల రాజకీయ జీవితంలో జైలు గోడలు చూడని మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల స్కామ్ లో అరెస్ట్ అయిన చంద్రబాబుకి బెయిల్ దొరకడం గగనంగా మారింది. ఆ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. చంద్రబాబు తరపు న్యాయవాదులు దాఖలు చేసిన మెన్షన్ మెమోపై నిర్ణయం తీసుకున్న సిజేఐ విచారణ చేపట్టేందుకు అంగీకరించారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా స్కిల్ డెవలప్మెంట్ కేసులో తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు సుప్రీంను ఆశ్రయించారు. హైకోర్టులో కూడా బెయిల్ లభించకపోవడంతో చంద్రబాబు లాయర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇక ఆయన కొడుకు లోకేష్ ఢిల్లీలోనే మకాం వేసి తండ్రిని బయటకు తెచ్చుకోవడానికి నానా పాట్లు పడుతున్నాడు. అదలా ఉంటే స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయినా సాంకేతిక అంశాలు ప్రస్తావిస్తూ బుకాయి ఇస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 45 ఏళ్ల నుంచి బాబు దోపిడీనే రాజకీయంగా మార్చుకున్నారని, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయారని, ఆడియో టేపుల్లో బ్లాక్ మనీ పంచుతూ అడ్డంగా దొరికారని, ఇప్పుడు సాక్ష్యాధారాలతో దొరికి జైలు పాలైన బుకాయిస్తున్నారన్న అభిప్రాయం అత్యధికుల్లో వ్యక్తమవుతుంది. చంద్రబాబు నాయుడు పాల్పడిన పదవి దుర్వినియోగం, అవినీతి రుజువైతే కఠిన శిక్ష ఖాయమని అంటున్నారు న్యాయ నిపుణులు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికార దుర్వినియోగానికి ఎలా పాల్పడ్డారో, మిగతా వారిని ఎలా ప్రేరేపించారో సిఐడి అధికారులు పూసగుచ్చినట్లు చెప్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్రధాన నిందితుడిగా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు నారా లోకేష్, బాబు మాజీ పిఏ పి శ్రీనివాస్, లోకేష్ ఫ్రెండ్ రాజేష్, డిజైన్ టెక్ కంపెనీకి చెందిన మనోజ్ వాసుదేవ్, కేసులో A2గా ఉన్న అచ్చెన్నాయుడు ప్రజా సొమ్మును దిగమింగేందుకు ఎలా స్కెచ్ వేశారో ఇట్టే అర్థమైపోతుందని అధికారులు అంటున్నారు. సర్కార్ సొమ్మును బాబు జోబులో వేసుకునేందుకు పాల్పడ్డ కుట్ర విస్మయానికి గురిచేస్తోంది. ప్రభుత్వ సొమ్మును షెల్ కంపెనీల ద్వారా ప్రైవేట్ ఖాతాల్లోకి, ఆ తరువాత వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లినట్లు అధికారుల విచారణలో గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి ఏపీ సిఐడి మాత్రమే కాకుండా కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ, జీఎస్టీ అధికారులు కూడా స్టడీ చేసినట్లు అధికారులు చెప్తున్నారు. ఒకసారి కేసులోకి ఈడీ ఎంటర్ అయితే సీన్ ఎలా ఉంటుందో చంద్రబాబు నాయుడికి తెలియంది కాదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వ అధినేతగా ఉంటూ తన స్వలాభం కోసం అధికారులను తప్పు చేయాలని పురమాయించడం, చేసిన తప్పు కనపడకుండా సాక్షులను తారుమారు చేయడం, ప్రభుత్వ సొమ్మును తన పార్టీ లాభం కోసం, తన సొంత జేబు నింపుకోవడం కోసం ఎవరెవరిని ఎలా వాడుకున్నాడో పోలీస్ అధికారులు పూసగిచ్చినట్లు చెప్తున్నారు. అధికారంలోకి వచ్చిన 2 నెలలకే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఆలోచన చంద్రబాబు మెదడులో మెదిలిందని అనుకున్న క్షణమే ఆచరణలో పెట్టి పార్టీ నాయకత్వం హోదాలో, ప్రభుత్వ అధినేత హోదాలో సర్కారీ ఖజానా దోచుకున్నారని విచారణలో తేటతెల్లమైంది. స్కిల్ స్కామ్ తో పాటు అమరావతి అసైన్డ్ భూముల దోపిడీ, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసు, ఇలా వరుస కేసుల్లో నిందితుడిగా నమోదవుతున్న చంద్రబాబు ఇంత జరుగుతున్న విచారణలో అధికారులకు సహకరించకుండా టెక్నికల్ ఇష్యూస్ మాట్లాడుతూ కాలయాపన చేస్తున్నారంట. అటు అమరావతిలో అసైన్డ్ భూముల దోపిడీలో, ఇటు స్కిల్ కుంభకోణంలోనూ చంద్రబాబు పాత్ర ఉన్నట్లు విచారణ అధికారులు నిర్ధారిస్తున్నారు. అసైన్డ్ భూముల వ్యవహారంలో మాజీ మంత్రులు వియంకులైన గంటా శ్రీనివాసరావు, పొంగూరు నారాయణ కీలకం కాగా, స్కిల్ స్కామ్లో గంటా సుబ్బారావు, రిటైర్డ్ అధికారి లక్ష్మీనారాయణ ద్వారా చంద్రబాబు ప్రజాధనాన్ని కొల్లగొట్టారని అభియోగం. ఆ క్రమంలో సిఐడి కస్టడీలో 2 రోజుల పాటు విచారణ సందర్భంగా గంటా సుబ్బారావు, లక్ష్మీనారాయణ పేర్లను సిట్ అధికారులు ప్రస్తావించినప్పుడు చంద్రబాబు ఉలిక్కి పడుతున్నారంట. స్కిల్ స్కామ్లో చంద్రబాబు అవినీతి గుట్టు అంతా వారిద్దరి గుప్పట్లోనే ఉందంటున్నారు. అందుకే వారి పేర్లను ఎందుకు ప్రస్తావిస్తున్నారంటూ చంద్రబాబు అధికారులపై చిరుబుర్రులాడుతున్నారట. మరికొందరు పేర్లను ప్రస్తావిస్తూ వారిని ఎందుకు విచారించరంటూ దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు కూడా ప్రయత్నిస్తున్నారట. అలాగే అక్రమ నిధుల తరలింపులో పాత్రధారులైన పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్థసాని, యోగేష్ గుప్తాల గురించి అధికారులు ప్రస్తావించినప్పుడు కూడా చంద్రబాబు అలాగే రియాక్ట్ అవుతూ విషయాన్ని పక్కదారి పట్టించేందుకు
ప్రయత్నిస్తున్నారట. 2014 అధికారంలోకి రాగానే ప్రజాధనాన్ని వేగంగా కొల్లగొట్టేందుకు చంద్రబాబు మార్గాలను అన్వేషించారు. అందుకోసం ఏర్పాటు చేసిందే రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. తన అక్రమాలకు అక్షయ పాత్రగా భావించిన ఏపీఎస్ఎస్డిసి పూర్తిగా తన సొంత మనుషుల చేతిలో ఉండాలని ఆయన భావించారు. అందుకే ఆ సంస్థను నిబంధనలకు విరుద్ధంగా తనకు సన్నిహితులైన ప్రైవేట్, రిటైర్డ్ వ్యక్తుల గుప్పెట్లో పెట్టారు. వారిలో ఒకరు గంటా సుబ్బారావు. ఆయన ప్రభుత్వ అధికారి కాదు, కానీ ఏకంగా ఏపీఎస్ఎస్డిసితో పాటు ఆ సంస్థ వ్యవహారాలతో సంబంధం ఉన్న మరో 3 పోస్టులు కట్టబెట్టారు. గంటా సుబ్బారావును ఏపీఎస్ఎస్డిసి మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమించారు. అంతటితో ఆగలేదు. మొదట్లో ఏపీఎస్ఎస్డిసిని ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. దీంతో సంస్థ బిల్లులను ఉన్నత విద్యాశాఖ ద్వారా పంపించాలి. ఈ క్రమంలో ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వద్దకు ఫైళ్లు వెళ్లకుండా పాస్ చేసేందుకు మరో స్కెచ్ గీశారు. గంటా సుబ్బారావును ఉన్నత విద్యాశాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శిగా నియమించారు. అనంతరం ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్ అనే శాఖను ఏర్పాటు చేశారు. ఆ శాఖకు కూడా గంటా సుబ్బారావునే ఎక్స్ అఫీషియో కార్యదర్శిగా నియమించారు. ప్రాజెక్ట్ ఆమోదం, బిల్లుల చెల్లింపు ఫైళ్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఆమోదం పొందాల్సి ఉంటుంది. అందుకే గంటా సుబ్బారావును నాడు చంద్రబాబు తన ఎక్స్ అఫీషియో కార్యదర్శిగా నియమించారు. గంటా సుబ్బారావు, కె లక్ష్మీనారాయణ ప్రధాన పాత్రధారులుగా చంద్రబాబు కొల్లగొట్టిన స్కిల్ ప్రాజెక్ట్ నిధులను అక్రమంగా తరలించడంలో బాబు పిఎస్ పెండ్యాల శ్రీనివాస్, షాపూర్జీ పాలోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ పార్దసాని, షెల్ కంపెనీల సృష్టికర్తగా యోగేష్ గుప్తా కీలకంగా వ్యవహరించారు. సిట్ దర్యాప్తులో ఈ ముగ్గురి గురించి ప్రశ్నించే అవకాశాన్ని మాత్రం ఇవ్వకుండా చంద్రబాబు జాగ్రత్త పడుతున్నారట. సిట్ విచారణకు కోర్టు ఇచ్చిన 2 రోజుల సమయాన్ని వీలైనంత వరకు వృధా చేసేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించారట. ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ షెడ్యూల్ అని ముందే కోర్టు నిర్ణయించింది. అందులో ప్రతి గంటకు 5 నిమిషాల విరామం, భోజన విరామం కూడా ఉంటుంది. మొదటి రోజు శనివారం మధ్యాహ్నం 12 గంటల వరకు అసలు విచారణ మొదలు కాకుండా అడ్డుకున్నారట. కస్టడీ కాపీ కావాలని అడిగి దాన్ని చదువుతూ టైం వేస్ట్ చేశారంట. వివిధ పత్రాలను పరిశీలించాలంటూ సమయాన్ని వృధా చేశారంటున్నారు. రెండో రోజు అలాగే సమయాన్ని గడిపేశారంట. గంటా సుబ్బారావు, లక్ష్మీనారాయణ గురించి కానీ, పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్దసాని, యోగేష్ గుప్తాల గురించి కానీ ప్రస్తావించగానే చంద్రబాబు అధికారులపై అసహనం వ్యక్తం చేశారట. దాంతో ఆ 5గురితో ఈ కుంభకోణం ముడిపడి ఉన్నట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారట. సిమెన్స్ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ పేరుతో ప్రాజెక్టు రూపకల్పన, అందుకు అనుగుణంగా జీవో జారీ, నకిలీ ఒప్పందం ఆమోదం, షెల్ కంపెనీల ద్వారా నిధుల అక్రమ తరలింపు అంతా లక్ష్మీనారాయణ పర్యవేక్షించారు. అంటే స్కిల్ స్కామ్ కీలక గుట్టంతా గంటా సుబ్బారావు, లక్ష్మీనారాయణ వద్దే ఉన్నట్లు స్పష్టమవుతుంది. ఈ క్రమంలో వారిద్దరిని ఎందుకు నియమించారు, వారితో సాగించిన వ్యవహారాలేంటి అని సిట్ అధికారులు అడిగేసరికి చంద్రబాబు కంగు తిన్నారట. స్కామ్ చేసినట్లు స్పష్టమవుతూ అడ్డంగా దొరికిపోయినా చంద్రబాబు మాత్రం తాను చెప్పినట్లే దర్యాప్తు సాగాలనే రీతిలో వ్యవహరించారంటున్నారు. స్కిల్ స్కామ్లో సూత్రధారులు, పాత్రధారులుగా ఉన్న అధికారులు, ప్రైవేట్ వ్యక్తులు, సంబంధిత కంపెనీల ప్రతినిధులను సిట్ అధికారులు ఇప్పటికే పలు దఫాలుగా విచారించారు. కానీ చంద్రబాబు మాత్రం వివిధ హోదాల్లో పనిచేసిన ఉన్నతాధికారులను ఎందుకు విచారించారంటూ ఎదురు ప్రశ్నించారట. సిట్ ఎంత పకడ్బందీగా నిబంధనల మేరకు దర్యాప్తు చేసి అరెస్టు చేసినా చంద్రబాబు మాత్రం బుకాయింపులకు దిగుతూ వరుసగా కోర్టులను ఆశ్రయిస్తూ బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారన్న అభియోగం వ్యక్తమవుతుంది. అంతేకాని తాము అవినీతికి పాల్పడలేదని మాత్రం చెప్పకపోతుండటం గమనార్హం. ఇక ఇప్పుడు ఊచల లెక్కబెడుతున్న చంద్రబాబు తర్వాత లోకేష్ వంతు వచ్చినట్లు కనిపిస్తోంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో లోకేష్ ను 14వ నిందితుడిగా చేర్చింది సిఐడి. ఈ కేసులో ఇప్పటికే చంద్రబాబు నిందితుడిగా ఉన్నారు. ఢిల్లీలో తండ్రి బెయిల్ కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్న లోకేష్ ను సైతం అరెస్ట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది.